హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉన్నాడు. ఆ పేద రైతు ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు అని ఆ అబ్బాయి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అలా అతని రెండవ భార్యకి దేవుడి దయ వల్ల ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ చిన్న పాప చూడటానికి అందమైన దేవదూతలా కనిపిస్తుంది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చిరాని మాటలతో వాళ్ళ తండ్రిని నాన్న అని పిలుస్తుంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తేవటానికి బజారుకు వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని, పాపను తనతో తీసుకొని పొలానికి వెళ్తానని తన భర్తతో చెప్పి పాపను తీసుకొని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించిన ఆమె ఆ పాపని ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే పక్కనే ఉన్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి వారందరికీ నా మనవి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ చేయండి. ఇక అడవిలో మేఘన భయంతో బాగా ఏడుస్తోంది. చిన్నపిల్ల అవటంతో ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటున కూర్చుని ఏడుస్తూ ఉంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కాని ప్రస్తుతం ఆ సాధువు ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు. ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక పండును తినిపించింది. ఆ కోతి మేఘనను ఎత్తుకొని ఆడించింది. ఆ సాధువు తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న ఆ పాపను చూసి ఆ పాపను తీసుకొని తన గుడిసెలోకి వెళ్ళి నీ పేరేంటమ్మా అని అడిగాడు. కాని మేఘన చిన్నపిల్ల అవటంతో తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. ఆ పాప తెల్లగా పొద్దుగా ఉండడంతో ఆ పాపకు ఉజాల అని పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న కోతి ఉజాలాను తన పిల్లలతో పాటు చూసుకుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. ఆ సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చొని పూజ చేసేది. బాగా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. ఉజాల ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యింది. ఒకరోజు సాధువు ఇలా అన్నాడు, తల్లి, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండటం లేదు. భిక్ష కోసం వేరే ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది. నీకు అవసరమైనవన్నీ నీకు ఇక్కడికే తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి బాబా వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఉజాల సాధువు స్థానంలో కూర్చొని పూజ చేస్తూ ఉంది. ఆడకోతి మరియు దాని పిల్లలు ఉజాల చుట్టూ కూర్చొని ఉజాల చదివే మంత్రాలని వింటూ ఉంటాయి. ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత ఉజాల పూజ చేసుకుంటూ ఉంది. అప్పుడు ఒక కోతిపిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని చెప్పి తిడుతూ ఆ కోతిపిల్లను చిన్నగా కొట్టింది. అప్పుడు ఆ కోతిపిల్లకు కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకొని వెలుగుతున్న పొయ్యిలో వేసింది. అప్పుడు మళ్లీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూట అంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం చాలా ఆకలితో ఉన్న ఉజాల బయటికి వచ్చి ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో అని వెతికింది. కొంత దూరం వచ్చాక ఉజాలకి ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే ఉజాల అక్కడ ఉన్న ముసలావిడకు జరిగింది మొత్తం చెప్పి, నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. ఆ ముసలావిడ ఆ పాపను చూసి తన మనసులో, ఈ పాప చాలా అందంగా ఉంది, తినటానికి చాలా రుచిగా ఉంటుంది కూడా. అలాగే నేను మనుషులని తిని చాలా రోజులయ్యింది. ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి. కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు. అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అని అనుకుంది. తన మనసులో అనుకొని, ఆ అమ్మాయిని నీకు నిప్పు ఇస్తాను, కాని నేను ముసలిదానిని కావటం వల్ల నాకు ఓపిక లేదు.
ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని కొంచెం దంచి పొడిచేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే ఉజాల దాన్ని దంచి పొడిచేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి ఆ పాపతో చేయించుకుంది. కాసేపటి తర్వాత ఉజాల, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, ఎందుకలా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రని ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా ఉజాల గింజలను తీసుకుని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మహిళ తర్వాత ఆమె కొడుకు ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ కొడుకుని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఉజాల తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు అక్కడికి వచ్చి గుడిసె తలుపులను పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపుల్లో ఇరుక్కుంది. కాని ఆ డోరు చాలా బలంగా ఉండటం వల్ల పగల్లేదు. దాంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత ఉజాల తలుపులు తెరిచింది. అక్కడ ఇరుక్కున్న అతని గోరు ఆమె అరచేతికి గుచ్చుకుంది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం తన శరీరంలోకి వ్యాపించడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా తనని లేపటానికి ప్రయత్నించాయి. కాని ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తున్నాయి. ఇంతలో అక్కడకు ఓ రాజు తన సైన్యంతో కలిసి వేటకొచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు. అలా అనుకుని లోపలికి వెళ్లి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ కోతులు కూర్చొని ఏడుస్తున్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి చూశాడు రాజు. ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. దాన్ని తీయగానే ఆమె లేచింది. వెంటనే, నువ్వు ఎవరు, ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆ రాజు. అప్పుడు ఉజాల, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తున్నాను అని తన గురించి అంతా రాజుకు చెప్పింది. అప్పుడు, ఒక ఆడపిల్ల అయి ఉండి ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం, నువ్వు నాతో పాటు నా రాజ్యానికి రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అతనికి చాలా బాగా నచ్చింది. అతనికి అంతకుముందే ఒక మహిళతో పెళ్లి జరిగింది. అయినా కూడా ఉజాలాని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకునేవాడు. ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని కూడా నియమించాడు. తన కోతులకు ఒక అందమైన గుడిసెను కూడా ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి ఉజాలాతో, అమ్మగారు, మహారాజుగారి పెద్ద భార్యతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కాని మహారాణి ఉజాలాతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి ఉజాలాను సరస్సు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ నదిలో ఉజాల తన అందాన్ని చూసుకొని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి తనకు తెలియకుండా వెనక నుండి భుజాలని పట్టుకొని సరస్సులోకి తోసేసింది. ఆమెకు ఈత రాదు. అందువల్ల నీటిలో మునిగిపోయింది. మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది. మహారాజు అంతా వెతికినా ఉజాల కనబడకపోవటంతో మహారాణి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి, నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండవచ్చు, ఎందుకంటే ఎప్పుడు ఆమెను వదలకుండా ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తుంటే దానిలో అతనికి ఉజాల మొహం కనిపించింది. దాంతో రాజు ప్రతిరోజు ఆ సరస్సు వద్దకు వచ్చి దాన్ని చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికునితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేళ్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక యాపిల్ చెట్టు ఉంది. అందమైన పువ్వులతో పండ్లతో ఉన్న చెట్టుకి ఒక యాపిల్ పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా పెద్దదిగా ఉంది. దాన్ని చూడటానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు ఉజాల అసలు తండ్రి అయిన రైతు తనని
కూతుర్ని తలుచుకొని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద యాపిల్ పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు. ఇప్పుడు ఈ పండు నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేనే కోసానని అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టని తెరిచి చూసింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. అప్పుడు సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకొని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి తనని చూసుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులకు భిక్ష కోసం వెళ్లిన ఆ సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ ఉజాల లేకపోవడంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరికి వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా, నేను తనని పెళ్లి చేసుకున్నాను, కాని ఇప్పుడు కొద్ది రోజులుగా తను కనబడటం లేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకు ఏమీ జరగదు. తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించాను. ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనో లేదా పండు రూపంలోనో మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. ఆ సాధువు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తన యొక్క దివ్యదృష్టితో చూడగా అప్పుడు ఆ సాధువుకి తెలిసింది ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్లారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. ఆ పాప దగ్గరికి వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. వెంటనే తన భర్త అయిన రాజును తన తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.